శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయాయ నమః. గురుబలం పెంచుకోవడానికి ద్రాం దత్తాత్రేయాయ నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః అలా 11 సార్లు చదువుకుంటే గురుబలం పెరుగుతుంది. ద్రాం దత్తాత్రేయాయ నమః అంటే కుక్కలు కూడా మామూలుగా వీధి కుక్కలు ఉంటాయి కదా, అవి కరవు. మనకి ఏదన్నా ఈతి బాధలున్నా ఈ మంత్రం చదువుకుంటే భయాలు ఉండవు, రోగాలు తెరిచారు, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, శరీరం వజ్రదారుఢ్యం అవుతుంది. ద్రాం దత్తాత్రేయాయ నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః రోజుకు 11 సార్లు. ఎప్పుడు ఆ మంత్రం గుర్తొచ్చినా ద్రాం, ద్రాక్ష పండులో ద్రా 0, ద్రాం, ద్రాం దత్తాత్రేయాయ నమః. ఒక్కొక్క మంత్రానికి ఇదొక బీజాక్షరం, ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క బలం ఉంటుంది. ద్రాం అనే అక్షరము దత్తుడి సంబంధించింది, కాలభైరవుడికి సంబంధించింది. ద్రాం దత్తాత్రేయాయ నమః. కాలభైరవ శక్తి వలన మన గ్రహ దోషాలన్నీ నివృత్తి కాబడతాయి. వీధి కుక్కలు మన వెంటపడవు, ఏ భూత ప్రేతాలు దుష్టగ్రహాలు ప్రయోగాలు మన మీద పారవు. ద్రాం 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 అనుకుంటూ ఉంటాయి.